రాష్ట్రంలో రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. మూడో దశలో రెండో విడతగా 2019 కోట్ల నిధులు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మిగతా నిధులు కూడా త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది వ్యవసాయ శాఖ. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. అప్డేట్ ఏంటి శ్రీనివాస్? సౌమ్య, రుణమాఫీకి సంబంధించి గత కొద్ది రోజులుగా అంటే రైతులకు రబీ పంట త్వరలో సాగు కాబోతుంది. యాసంగి పంట కూడా ఇప్పటికే ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. మరోపక్క మిగతా విపక్షాలు కూడా కొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి రుణమాఫీ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకు మూడో విడతలో ఒక విడత రుణమాఫీ విడుదల చేసింది ఖరీఫ్ సీజన్ కి. ఇప్పుడు యాసంగి సీజన్ ఉంది కాబట్టి మరొక 2019 కోట్లు విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మూడో విడతలో ఫస్ట్ విడత కలిపి దాదాపుగా 10,100 కోట్లు విడుదల చేసింది. ఇక దీంతో ఇప్పుడు విడుదల చేసినటువంటి 2019 కోట్లతో మొత్తం సుమారు 12,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ రైతులకు విడుదల చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే రుణమాఫీ చేసేటప్పుడు దాదాపుగా 16,400 నుంచి 500 కోట్ల వరకు రుణమాఫీ 4 విడతలుగా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికల్లో కూడా రైతులకు వాగ్దానం ఇచ్చింది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 3 విడతల్లో రుణమాఫీ క్లియర్ అయిపోయింది. ఇంకొక వచ్చే ఏడాది రుణమాఫీ ఉంటుంది. దాంతో మొత్తం 16,400 కోట్ల మేర రుణమాఫీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంటే నెక్స్ట్ ఇయర్ దాంతో 4 విడతల్లో రుణమాఫీ కంప్లీట్ అవుతుంది. మొత్తంగా ఇప్పటివరకు అయితే గత వచ్చినటువంటి వర్షాలకు చెరువులు కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున నిండి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆయా శాఖ సంబంధిత శాఖ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని చెప్పారు. దీంతో రైతులకు కూడా రుణాలు ఇస్తే కనుక వారు పంట వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఖరీఫ్ కు గతంలో విడుదల చేసింది. ఇప్పుడు యాసంగి పంటకు కూడా దాదాపుగా 2,019 కోట్ల రుణమాఫీని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న కూడా మంత్రి పోచారం అధికారులతో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద సంప్రదింపులు జరిపారు. వీలైనంత త్వరగా రైతులకు ఇవ్వాల్సినటువంటి మూడో విడత రుణమాఫీని మంజూరు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను కూడా కోరారు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా ఎప్పటికప్పటికి దీని మీద కసరత్తు చేస్తూ ఈ రోజు 2019 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ కూడా రైతుల అకౌంట్లోకి వెళ్తే రైతుల నుంచి కూడా వడ్డీ వసూలు చేయొద్దని చెప్పి ఇప్పటికే బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా దీని కింద వచ్చేటువంటి అంటే మూడో విడత రుణమాఫీ కింద వచ్చేటువంటి రైతులందరూ కూడా అకౌంట్ లో ఈ అమౌంట్ అంతా కూడా జమ కానుంది. వచ్చే ఏడాది మిగతా ఒక విడత మాఫీ చేస్తే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి టార్గెట్ ప్రకారం 16,400 కోట్ల రూపాయలను 4 విడతల్లో రుణమాఫీ మంజూరు చేసినట్టుగా పూర్తి కాబోతుంది. సౌమ్య. ఓకే శ్రీనివాస్.